సినిమాలు వస్తున్నాయంటే ఎలా ఉండాలి? అప్డేట్స్తో అద్దరగొట్టేయాలి, అద్భుతం అంటూ ఊదరగొట్టేయాలి, అంచనాలు పెంచేయాలి, ఇంటర్వ్యూస్ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయాలి. కానీ మా రూటే సపరేట్ అంటూ ఇలా ప్రమోషన్స్ని పక్కన పెట్టేస్తున్నారట ఈ స్టార్ హీరోస్. ఓజీ, కాంతారా చాప్టర్ 1 రెండు భారీ స్టార్ పవర్ ఉన్న సినిమాలే. రెండిపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. పైపెచ్చు రెండు వారం గ్యాప్ లో వస్తున్నవే. అయితే ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ లో ప్లాన్ చేస్తున్న స్ట్రాటజీని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అంచనాలు పెంచడం ఎందుకనో, లేక ప్రమోషన్స్ చేసే టైం దొరక్కో, లేక మరే కారణమో తెలియదు కానీ పవన్, రిషబ్ లు ప్రమోషన్స్ ని అస్సలు పట్టించుకోవట్లేదట. సెప్టెంబర్ 25 అంటే రిలీజ్ కి ఇంకా వారం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రీలీజ్ కాదు కదా, కనీసం సినిమా నుండి సాలిడ్ ట్రైలర్ ని కూడా వదలలేకపోయింది ఓజీ టీం. అయితే ఈ సెప్టెంబర్ 21 ఉదయం 10:08 ట్రైలర్ వస్తుందని, ఇక డెత్ కోట్ కన్ఫర్మ్ అంటూ మేకర్స్ అప్డేట్ వదిలినా మరీ ఇలా 3 రోజుల ముందేంటి అన్న టాక్ వినిపిస్తోంది. ఇక పవన్ కూడా కేవలం 3 రోజుల ముందే ప్రమోషన్స్ లోకి దిగనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్ ని పట్టించుకోకుండా బుకింగ్స్ దుమ్ము లేపడమే కాస్త విచిత్రంగా ఉంది. ఇక అక్టోబర్ 2న వచ్చే కాంతారా చాప్టర్ 1 కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుంది. ప్రమోషన్స్ మినిమల్ గా చేస్తూ సినిమాపై సస్పెన్స్ కొనసాగించే కొత్త ట్రెండ్ ను మేకర్స్ ఫాలో అవుతున్నారని సమాచారం. 2022లో అన్ని భాషల్లో సాలిడ్ సక్సెస్ కొట్టిన కాంతారాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న రాబోతోంది. అయితే ఎప్పుడో రావాల్సిన ట్రైలర్ ని నిదానంగా సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12:45కి రిలీజ్ చేయబోతున్నారని అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చే విషయం. మొత్తంగా చూస్తే ఈ దసరా సీజన్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్న ఓజీ, కాంతారా సినిమాలు ప్రమోషన్స్ కంటే స్టార్ పవర్ పైనే ఎక్కువగా ఆధారపడనున్నాయన్నమాట. For more videos like this, subscribe Big TV channel.